అందరికీ నమస్కారం. ఈరోజు డిగ్రీ 2వ సంవత్సరం 3వ సెమిస్టర్ తెలుగు పాఠాల్లో భాగంగా మనం ఆర్తగీతం ఆధునిక కవిత్వం నుంచి దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసినటువంటి ఆర్తగీతం అనేటటువంటి వచన కవితా ఖండికను మనం ఈరోజు పాఠ్యాంశంగా నేర్చుకుంటాం. ఈ ఆర్తగీతం అనే వచన కవిత 1956లో రచించబడింది. ఈ ఆర్తగీతం రాసినటువంటి కవి పరిచయం ఒకసారి చూసుకుందాం. కవి పేరు దేవరకొండ బాలగంగాధర తిలక్. ఈయన ఆగస్టు 20, 1921లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకాలో ఉన్న మండపాకలో జన్మించారు. వీరి మరణం జూలై 1, 1966లో. తెలుగులో ప్రసిద్ధమైన ఒక ఆధునిక కవి తిలక్ ఈయన ఈ లోకం నుంచి నిష్క్రమించారు. తిలక్ గురించి చెప్పుకోవాలంటే తిలక్ తన గురించి తానే చెప్పుకున్నాడు, తన కవిత్వం గురించి చెప్పుకున్నాడు. నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతారాలు అంటాడు. నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు అంటాడు. నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని బాలగంగాధర తిలక్ తన కవిత్వం గురించి, కవిత్వ లక్షణాలను గురించి చెప్పుకున్నాడు. అంటూ తన కవితా పరమార్థం చెప్పుకున్న భావకవులలో అభ్యుదయ కవి, అభ్యుదయ కవులలో భావకవి అయిన ఈ తిలక్ తెలుగు సాహిత్యంలో వస్తువు పరంగా, దృక్పథాల పరంగా వచ్చినటువంటి కవిత్వాల్లో ఒకటి భావకవిత్వం, ఒకటి అభ్యుదయ కవిత్వం. ఈ తిలక్ భావకవులలో అభ్యుదయ కవిలాగా, అభ్యుదయ కవులలో భావకవిలాగా ఉన్నటువంటి లక్షణం తిలక్ కవిత్వంలో కనిపిస్తుంది. ఈ తిలక్ కవి, అలాగే కథకుడు, అలాగే నాటకకర్త కూడా. తిలక్ కవితాతత్వం చూస్తే ఆయన వచన కవిత్వాన్ని ఎక్కువగా రాసినాడు నూతనంగా. అలాగే తిలక్ కవిత్వాన్ని మనం పరిశీలిస్తే అనుభూతి ప్రధానంగా ఉంటుంది. అలాగే అభ్యుదయ దృక్పథాన్ని తన కవిత్వంలో రాసినాడు. అంతేకాదు తన కవిత్వంలో ఎక్కువ మానవతా దృక్పథానికి, అంటే మానవత్వానికి ఎక్కువ ప్రధానమైన పాత్రను ఇచ్చిండు. సో ఇట్లా తిలక్ కవిత్వాన్ని చూస్తే వచన కవిత్వం ఒక ప్రధాన అంశం, అనుభూతివాదం ఒక అంశం, మానవతావాదం ఒక అంశం, అభ్యుదయవాదం ఒక అంశం. ఇన్ని కలగలిసి తిలక్ కవిత్వం. సో తిలక్ కవి పరిచయం చూస్తే తిలక్ రాసిన కవితా సంపుటాలు ప్రభాతము సంధ్య, గోరువంకలు, కఠినోపనిషత్తు, అమృతం కురిసిన రాత్రి. ఇవి ఆయన కవితా సంపుటాలు. ఆయన కథలు కూడా రాశాడు. ఆయన కథానిక సంపుటాలు చూస్తే సుందరి సుబ్బారావు లాంటిది, ఈ ఊరి చివరి ఇల్లు. ఆయన రాసిన నాటకాలు చూస్తే సుశీల పెళ్ళి, సుప్తశిల, సాలిపురుగు, నాటిక, సుచిత్ర పరిణయం, ప్రణయం, ఇటువంటి నాటికలు కూడా రాశాడు. అలాగే తిలక్ కొన్ని లేఖలు కూడా చాలా ప్రసిద్ధమైనవి, లేఖ సాహిత్యానికి సంబంధించి తిలక్ లేఖలు. అలాగే ఆయన తిలక్ కథలన్నిటిని కలిపి ఒక కథా సంపుటిని ప్రచురించారు. ఈ తిలక్ మరణాంతరం కుందూర్తి ఆంజనేయులు, వచన కవితా పితామహుడని తెలుగులో చెప్పుకునేటటువంటి కుందూర్తి ఆంజనేయులు ఒక పీఠిక రాస్తూ 1968లో ముద్రణ పొందిన ఈ తిలక్ కవితల సంపుటి అమృతం కురిసిన రాత్రి, ఈ ఉత్తమ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1971లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి ఒక కవితా సంపుటి ఇది. ఇదిగో చూడండి, అదే తిలక్ రాసిన కవితలను ఒక సంపుటిగా వచ్చింది. అలాగే అమృతం కురిసిన రాత్రి ఈ కవితా సంపుటి, దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అతనే తిలక్.
బాలగంగాధర తిలక్. ఈయన కవిత్వ లక్షణాలను కూడా, అంటే ఆయన కవిత్వం ఎట్లుంటుందో దాని గురించి క్లుప్తంగా చెప్పుకుంటే, కలల పట్టు కుచ్చులు ధరించి కవితామృత పానం చేసిన నిత్య యవనుడు తిలక్. అదృష్టాద్వం సమకూరిన అగాధ బాధ పాద పతంగాల ఆక్రందనాల్ని ఆలకించినవాడు. జడత్వ మూఢత్వాల సమూల ఛేదానికి సమకట్టినవాడు. కవితామృతానికి జీవన వాస్తవికతల హాలాహలాన్ని జోడించి కొత్త టానిక్ తయారు చేసిన సాహితీ బిషక్. పలకరించవచ్చాడి పుటల్లోకి. అతని పేరు నవకవిత బాల గంగాధర తిలక్. ఇట్లా ఉంటుందండి. సో ఆర్తగీతం, ఈ తిలక్ కవితా సంపుటిలో నుంచి ఆర్తగీతం అనే ప్రస్తుత పాఠ్యాంశం మనకు చదువుకోబోతున్నాం. మనకు పాఠ్యపుస్తకంలో చూస్తే కవి పరిచయం. ఆధునిక తెలుగు కవిత్వంలో భావ అభ్యుదయ కవితావాదాలకు మధ్య సమన్వయాన్ని సాధించిన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గరలో గల మండప గ్రామంలో ఆగస్టు 20, 1922 జన్మించాడు. తన రచనలు గ్రంథ రూపంలో వెలువడక ముందే గొప్ప కవిగా పేరు ప్రతిష్టలు పొందిన కవి తిలక్. తన అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపరావతాలు, ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలుగా, వెన్నెలలో ఆడుకునే అందమైన పిల్లలుగా వర్ణిస్తూ తన కవితా లక్షణాలను లక్ష్యాలను స్పష్టంగా ప్రకటించినాడు తిలక్. ప్రభాతము సంధ్య, అమృతం కురిసిన రాత్రి, గోరువంకలు అనే కవితా సంపుటాలతో పాటు తిలక్ అద్భుతమైన కథలను, కొన్ని నాటకాలను రచించాడు. అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తిలక్ కవిత్వంలో ఒకవైపు అనుభూతివాద చైతన్యం తొణికిసలాడుతుంది, మరోవైపు సమాజాన్ని ఆకాంక్షిస్తూ మానవాభ్యుదయం కోసం పరితపించే మానవతావాదం ప్రతిబింబిస్తుంది. తన దృష్టిలో పడిన ప్రతి వస్తువును కవితామయం చేసిన తిలక్ వచన కవిత్వంపై చెరిగిపోని ముద్రను వేశాడు. ఈనాటికి చెదిరిపోని ప్రభావాన్ని కలిగిస్తున్న కవి తిలక్. చిన్న వయసులో జూలై 1, 1962 తిలక్ ఈ లోకం నుంచి నిష్క్రమించాడు. ఇదండి మన పాఠ్యాంశంలో కవి పరిచయం. ఇక పాఠ్యభాగ ఉద్దేశాన్ని పరిశీలిస్తే నేపథ్యాన్ని, ప్రసిద్ధి పొందిన తిలక్ కవితల్లో ఆర్తగీతం ఒకటి. దుఃఖము వేదన నిండిపోయిన లోకాన్ని చూసిన కవి గుండెల్లోంచి ఉబికి వచ్చిన ఆర్ద్రమైన గీతమే ఈ ఆర్తన గీతం. హృదయాలను కదిలిస్తూ కలిచివేసే దుర్భర బతుకు దృశ్యాలను కవి కరుణరసాత్మకంగా వర్ణించాడు. వ్యథార్థ జీవుల యథార్థ జీవితాన్ని కనుల ముందు సాక్షాత్కరింపజేశాడు. వర్తమానంలోని వ్యవస్థ దుస్థితిని వాస్తవికతతో చిత్రించాడు. మనిషికి అందవలసిన మౌలిక జీవన ఆనందాలను ఆకాంక్షిస్తున్నాడు కవి. తిలక్ ఆవేదనలో దాగిన నివేదనను సహానుభూతితో అర్థం చేసుకుంటే ఆర్తగీతంలోని అంతరార్థం అవగతమవుతుంది. కవితలోని ఉద్వేగం, భావలయ పఠితలను సమ్మోహపరుస్తూనే ఆలోచనలకు గురిచేస్తుంది. వ్యావహారికం, గ్రాంధికం కలిసిన మిశ్రమ భాషా శైలితో ఆర్తగీతం కొత్త పఠనానుభూతిని కలిగిస్తుంది. కవిత్వం ఒక ఆల్కేమీ, దాని రహస్యం కవికే తెలుసు అన్న తిలక్ వచన కవితను పరిపుష్టం చేసిన కవులలో అగ్రశ్రేణి కవి. ప్రస్తుత పాఠ్యభాగం అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటి నుంచి గ్రహించబడింది. ఇక మన పాఠ్యాంశం చూస్తే, నా దేశాన్ని గూర్చి పాడలేను, నీ ఆదేశాన్ని మన్నించలేను, ఈ విపంచికకు శృతి కలుపలేను, ఈరోజు నాకు విషాద స్మృతి, విధి తమస్సులు మూసిన దివారుందతి, నా ఎడద మ్రోడైన ఒక దుస్థితి, నీ క్రొత్త సింగారమ్ము వలదు, ఉదాత్త సురభిలాత్త శయ్య సజ్జితము వలదు, రసప్లావితము వలదు. చూడండి, ఇక్కడ తిలక్ భావకవిలో అభ్యుదయ కవి, అభ్యుదయ కవుల్లో భావకవి అని ఒక మాట చెప్పుకున్నాను. అంటే తిలక్ అనుభూతివాద కవిత్వం రాసిండు, ఆత్మాశ్రయ రీతిలో కవిత్వం రాసిండు. అంటే భావకవి లక్షణాలు సంపూర్ణంగా ఉన్న కవి. భావకవిత్వంలో శృంగార రసాన్ని
ఊహా ప్రేయసిని ఆరాధిస్తూ ఊహల్లో తేలియాడుతూ వర్ణనలతో అలౌకికమైన ఆనందాన్ని ఊహా ప్రేయసులను పెట్టుకొని ఒక అలౌకికమైన అనుభూతితో కూడిన కవిత్వాన్ని ఆస్వాదించేటటువంటి భావకవుల్లో తిలక్ కూడా భావకవి. కానీ ఆ తిలక్ను సమాజంలో ఉన్నటువంటి కొన్ని దృశ్యాలు కదిలించినాయి, ఆయన ఆలోచనను మార్చేసినాయి, అతన్ని గాఢంగా వాటి వైపు ఆ విషయాలు ఆకర్షించినాయి. ఆ దృశ్యాలను తిలక్ చూసిన ఆ దృశ్యాలు, ఆ ఆలోచనల తాలూకు భావాలతో అప్పటి వరకు తను అనుసరించాలనుకున్నటువంటి ఆ కవితా దృక్పథం లేదా ఆ మార్గం, ఆ భావ కవిత్వం లేదా ఆ సంప్రదాయ కవిత్వం ఏదైతే ఉందో దాన్ని నేను ఇక పాటించలేను అనేటటువంటి విషయాన్ని మొదట చెప్తున్నాడు. భావ కవిత్వానికి నా దేశాన్ని గురించి పాడలేను. భావ కవిత్వంలో దేశం యొక్క కీర్తిని, గొప్పతనాన్ని, సంస్కృతిని పొగడటం అనేది ఒక లక్షణం. కాబట్టి నేను ఇప్పుడు భావకవిలాగా ఈ దేశంలో దీని యొక్క కీర్తిని, గతాన్ని నేను గొప్పగా పాడలేను అని చెప్తున్నాడు. అంటే దేశంలో ఆయనను కలిచివేసిన సంఘటనలు ఉన్నప్పుడు ఈ దేశమంతా చాలా గొప్పది అని గతాన్ని నేను పొగడలేను అంటున్నాడు. నీ ఆదేశాన్ని మన్నించలేను అంటున్నాడు. చూడండి, దేశమును ప్రేమించమన్న అన్న మనకు రాయప్రోలు రాసిన ఏ దేశం ఏగినా ఎందుకాలిటినా, ఇటువంటి అంటే దేశాన్ని, మన ఆత్మగౌరవాన్ని చాటేటటువంటి ఎన్నున్నా ఇక్కడ సమాజంలో, ప్రస్తుత సమాజంలో నెలకొన్న సంఘటనల దృష్ట్యా తాను కీర్తించలేననుకుంటున్నాడు. అందుకే ఆ మార్గాన్ని నేను అనుసరించలేనంటున్నాడు. ఈ విపంచికకు శృతి కలుపలేను అంటున్నాడు. విపంచిక అంటే వీణ. ఆ సంగీత సాహిత్యాలతో కూడుకున్న ఆ సంప్రదాయమైనటువంటి సాహిత్యతో నేను జత కలపలేను. నా కళాన్ని, నా గలాన్ని దానికి ఇంకా కలపలేను. అంటే ఇంతవరకు తను అనుసరిస్తున్న, ఆరాధిస్తున్న మార్గాన్ని ఇప్పుడు వదిలేయాలనుకుంటున్నాడు. ఈరోజు నాకు విషాద స్మృతి. ఎందుకంటే చెప్తున్నాడు, ఈరోజు నాకు విషాద స్మృతి. విషాదం అంటే బాధ, దుఃఖము. స్మృతి అంటే జ్ఞాపకము. ఆయన మనసులో ఏవో బాధపూరితమైనటువంటి సంఘటనలు ఆయన స్మృతి పథంలో కదులుతున్నాయి. అందువల్లనే ఈ బాధతో ఈ మాటలు పలుకుతున్నాడు. విధి తమస్సులు మూసిన, తమస్సు అంటే చీకటి. ఈ లోకంలో కొన్ని చీకట్లు ఉన్నాయి, అవి మూసిన దివాంధరుతి. రుతి అంటే వెలుతురు, అంద అంటే చీకటి, దివా అంటే దినము. ఈరోజు నాలో చీకట్లు అలుముకున్నాయి. ఆ చీకట్లో నుంచి ఒక కొత్త కాంతి ప్రసరిస్తుంది. ఇన్నాళ్ళు తను అనుకున్నదే లోకం, కానీ ఈరోజు ఒక కొత్త లోకాన్ని చూడగలిగిండు. ఇంకా ఏమంటున్నాడు, నా ఎడద మ్రోడైన ఒక దుస్థితి. ఇన్నాళ్ళు హృదయమని సున్నితమైనటువంటి హృదయానికి స్పందించేటటువంటి విషయాల మీద ఉన్నాడు. కానీ ఈరోజు తన హృదయము కొన్ని సంఘటనలను చూసి చలించి అదేమైందంటే మ్రోడైపోయింది, ఎండిపోయింది. ఎందుకు? లోకంలో ఉన్న దుస్థితికి ఈరోజు ఆ సుకుమారము, సున్నితమైనటువంటి ఆ హృదయము, ఆ భావము ఇలా ఎండిపోయినట్లు అయిపోయింది. నీ క్రొత్త సింగారము వలదు. కాబట్టి భావకవిత్వంలో శృంగారము, సింగారమే శృంగారము. లేని ప్రేయస్ని ఊహించుకొని ఎంతో శృంగారము, ఎంతో ఉదాత్తమైన భావాలతో వర్ణన చేస్తారు. కాబట్టి అటువంటి భావకవితలు ఏమంటుండో, నీ కొత్త సింగారము వలదు. కవిత్వంలో ఈ శృంగారము వద్దు. ఉదాత్త సురభిలాత్త శయ్య సజితము వలదు. ఆయన దేవులపల్లి వెంకటకృష్ణ కవి అంటారు కదా, ఏమి దిగిరాను దివి నుండి భువికి అన్నట్టుగా వాస్తవమైన జగత్తులో నుంచి
దానికి దూరంగా ఊహాలోకంలో విహరించే భావకవులు ఊహకేముంది, ఊహకు ఖర్చు లేదు, ఊహకు అడ్డు లేదు, ఎంతైనా ఊహించుకోవచ్చు, ఎంత ఆనందమైనా పొందొచ్చు. భావకవులంతా చేసింది ఇదే. వాళ్ళు నిజ జీవితంలో సుఖాన్ని అనుభవించేదానికంటే ఊహల్లో, ఆలోచనల్లో, భావాల్లో సుఖాన్ని అనుభవించారు. కాబట్టి అటువంటి గొప్ప గొప్ప ఉదాత్తమైనటువంటి సురభిలాత్త శయ్య సజ్జితము వలదు. వారి ఊహల్లో ఉండే పూలపాన్పులు, ఆ శృంగార రసము, ఆ సుఖము అవి ఏమీ నాకు వద్దు అంటున్నాడు. వలదు, రసప్లావితము వలదు. ఇంకా ఆ రసాల గురించి ఆలోచించేటంత, రసం అంటే శృంగార రసము, అటువంటి మానసికమైన ఉల్లాసాన్ని కలిగించే భావాలు, రసాలు అవి ఏమీ వద్దు అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? చిత్రశిల్ప కవితా ప్రసక్తి వాంఛింపను. సంప్రదాయంగా వస్తున్న కవిత్వంలో అక్కడ సామాజిక స్పృహ లేదు కాబట్టి ఊహ, వాళ్ళ ప్రతిభ, కవుల యొక్క పాండిత్యం దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది కాబట్టి వారి యొక్క ప్రతిభా పాండిత్యాలను ప్రదర్శించడానికి వాళ్ళ కవిత్వంలో చిత్రశిల్ప కవితా ప్రసక్తి ఎక్కువ చేసేవాళ్ళు. అంటే కవిత్వాన్ని ఎలా ఊహించావు, ఎలా వర్ణనలు చేసావు, లేదంటే నాగబంధమా అంటే ఒక కవిత్వం, ఒక పద్యంలోనే మరో పద్యాన్ని ఇమిడించడం, ఒక భావంలో మరో భావాన్ని ఇమిడించడం, అంటే భాషలో ఆడేటటువంటి ఒక ఆటలు. ఇట్లా చిత్రమైనటువంటి కవిత్వం, పద్యంలో మరో పద్యం, ఒక పద్యాన్ని వేరేగా విడదీసి చదివితే ఒక అర్థం, మరోలాగా విడదీసి చదివితే ఇంకో అర్థం, ఇలా చిత్ర విచిత్రాలతో ఉండే పాండితీ ప్రతిభ సంప్రదాయ కవిత్వంలో ఉండేది. అటువంటి పాండితీ అట్లాంటి ఉన్నటువంటి చిత్రశిల్ప కవితా ప్రసక్తి వాంఛింపను. అది అక్కర్లేదు, అది ఇంపార్టెంట్ కాదు. ఆ పాండితీ ప్రతిభలు అక్కర్లేదు అంటున్నాడు. ఏమంటున్నాడు? తత్వసూత్ర వాదోక్తి చలింపను. ఒక్కొక్కరు ఒక్కొక్క తత్వాన్ని పట్టుకొని తన సిద్ధాంతం గొప్పదని, లేదంటే తన వాదం గొప్పదని చాలా వాదిస్తుంటారు. నేను అటువంటి వాటికి కూడా చలించను అని అంటున్నాడు. అని ఇంకేమన్నాడు? సుందర వధూ కదూష్ణ పరిరంభములు రసింపను అంటున్నాడు. ప్రాచీన సాహిత్యంలో ఎక్కువ స్త్రీ వర్ణనలను ఏం చేసేవారు? ఏ కవి తీసుకున్నా, ఏ వర్ణన తీసుకున్నా అటొచ్చి ఇటొచ్చి స్త్రీని కేంద్ర బిందువు చేసి సుందర అందమైనటువంటి వధువు అంటే స్త్రీ యొక్క మొహము, కదూష్ణ అంటే వారి యొక్క శరీర కౌగిలి వల్ల, పరిరంభముల రసింపను వారి కౌగిలిని నేను ఇష్టపడను అంటున్నాడు. అంటే ప్రాచీన సాహిత్యం అంతా స్త్రీని కేంద్రంగా చూసుకొని ఎక్కువ శృంగార రసాన్ని తీసుకొని ఇలాంటి కవిత్వమే వచ్చింది. నేను అటువంటి సుందర వధు కదూష్ణ పరిరంభముల రసింపను, అటువంటి అందమైన స్త్రీల కౌగిలిల యొక్క దాన్ని నేను ఇప్పుడు రసింపను, అంటే నాకు ఇప్పుడు ఇష్టం లేదు, అది అట్లాంటి కవిత్వం నాకు ఇష్టం లేదు అంటున్నాడు. గత చారిత్రక యశ కలాపము వివరింపకు. కవులు ఆ ప్రాచీన సాహిత్యం చూస్తే గత చారిత్రక గడిచిపోయినటువంటి యశ కలాపము, కీర్తితో కూడుకున్నటువంటి ఆ యొక్క విలాసాలు వివరింపకు. కలాపము అంటే విలాసాలు, సుఖాలు, ఆ భోగాలు అవన్నీ నాకేం చెప్పకు, దాని గొప్పతనం అంతా. బహుళ వీరానేక గాథ సహస్రము వినిపింపకు. అనేక రకాలైనటువంటి వీరత్వానికి సంబంధించిన గొప్ప గొప్ప కథలు 10,000 ఉండొచ్చుగాక, అవన్నీ వినిపించకు నాకు, అవి ఇప్పుడు అక్కర్లేదు అంటున్నాడు. ఇంకా నన్ను విసిగింపకు, ఇక్కడ అవసరమే లేదంటున్నాడు. అంటే అర్థం ఏంటిది? తాను ప్రాచీన సాహిత్యము అంతటినీ కూడా ఇప్పుడు అది ప్రస్తుతానికి అక్కర్లేదు అంటే, ప్రస్తుతానికి అంతకంటే అత్యవసరమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి, ఆలోచన చేయాల్సినటువంటి, పరిష్కరింపాల్సినటువంటి ఏదో సంఘటన కవిని అంతగా గాయపరిచింది, కదిలించింది. అందుకే సాంప్రదాయకంగా వస్తున్న కవిత్వాన్ని, తన కాలం నాటి కవిత్వాన్ని కూడా